ఇంకా తెలియదు కదా. ఓకే రైట్, కనిపిస్తున్నాను నేను. రియలీ రైట్. 3 రోజుల నుంచి మీరు మీటింగ్లో ఉన్నారు. ఇది ఆఖరి దినమా? గట్టి చెప్పండి. అవును. ఓకే, ఆఖరి దినాల్లో ఏం పెడతారు అంటే బిర్యానీ, చికెను, ఫిష్, ఇంకా ఏమైనా ఉంటాయా, అన్నీ కలిపి పెడతారు. అందుకనే తీసుకొచ్చారు నన్ను, అక్కడి నుంచి వండుకొని వచ్చారు. ఎక్కడి నుంచి అండి? హల్లెలూయా. ఎక్కడి నుంచి అయ్యారు? గట్టి చెప్పాలి. ఎక్కడి నుంచి? దగ్గరే, రాజమండ్రి నుంచి. నేను కనబడుతున్నానా మీకు? బ్రదర్స్ ఎవరు కూడా సెల్ ఫోన్లో ఉండకూడదు. మీతో మాట్లాడడానికి ప్రభు వర్తమానం తీసుకొచ్చారు. అది మీకే. మీకు వీలైతే ఇటువైపు తిరగండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చాలా ఆశ్చర్యమైన గొప్ప సూచన నేను మీకు చూపించాలని బైబిల్ గ్రంథంలో ఉంది. అది నేను మీకు చూపించాలని చూస్తున్నాను. ఈ సెల్ ఫోన్ కూడా నేను వాడుతున్నాను. బైబిల్ నన్ను క్షమించండి, ఎందుకంటే ఈ అక్షరాలు కొంచెం చిన్నగా ఉన్నాయి. మరి ఒక ఆశ్చర్యమైన ఒక గొప్ప సూచన పరలోకమందు చూచితిని. ఎక్కడండి? పరలోకమందు చూచితిని. ఎవరు చూస్తున్నారు? అటెంటివ్ గా ఉండకపోతే సబ్జెక్ట్ అర్థం కాదు. ఎవరు చూస్తున్నారు? ఈ యొక్క గ్రంథము రచించిన భక్తుడు యోహాను చూస్తూ ఉన్నాడు. ఎక్కడ చూస్తున్నాడు? పరలోకములో జరుగుతున్న సంగతి. ఇప్పుడు వీడియో రికార్డింగ్ కానీ లేకపోతే ఇంకొక రికార్డింగ్ కానీ ఏదైనా చేసి రాజమండ్రిలో ప్లే చేస్తే మీరు ఏమని చెప్తారు? ఇక్కడ ఉన్న నిజస్థితిని, ఇక్కడ జరుగుతున్న కార్యక్రమంని వారు అక్కడికి పంపిస్తున్నారు. అక్కడ వారు చూస్తారు. ఇక్కడ యోహాను భక్తుడు మనకు కనబడుతున్నాడు. ఈ యోహాను భక్తుడు పరలోకంలో జరుగుతున్నవి మీరు చూసారా? పరలోకంలో జరుగుతున్నవి ఎవరైనా వెళ్ళారా? ఎవరైనా ఈ 2 పాస్టర్స్ లో ఎవరైనా వెళ్ళి చూసారా? ఎవరు చూడలేదు. ఇక్కడ యోహాను భక్తుడు ఆత్మవశుడై గొప్ప సూచన చూపిస్తూ ఉన్న ప్రభువు యొక్క ఆ యొక్క పరలోక దర్శనాన్ని చూస్తున్నాడు. అక్కడ ఏం జరిగింది అనంటే 7 తెగుళ్ళు చేత పెట్టుకొని ఉన్న 7 దూతలు ఉన్నారంట. ఎంతమంది అండి? 7 దూతలు రాబోతున్న కాలంలో జరగబోతున్న సంగతిని ఇక్కడ ముందుగానే యోహాను భక్తునికి పరలోకంలో చూపించారు. పరలోకంలో 7 వరుసగా ఉన్నారు దూతలు. వారు ఏం పట్టుకొని ఉన్నారండి? ఇలాంటి బౌల్స్, ఏదో సీసా అనుకోండి. వాళ్ళు ఒక్కొక్కరు ఒక తెగులు. ఇది ఇక్కడ ఒక దూత, ఒక తెగులు, ఇంకొక దూత, ఇంకో తెగులు, అలాగే 7 నిలబడ్డారు. ఈ 7 చేతుల్లో ఏమున్నాయండి? తెగుళ్ళు ఉన్నాయి. రానున్న కాలంలో ఈ తెగుళ్లను కుమ్మరించడానికి దేవుడు 7 దూతల్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే పరలోకంలో ఎంతమంది ఉంటారు? దేవదూతలు ఎంతమంది అయ్యారు? వెనకాల ఉన్నారు, చెప్పండి పెద్దలు. మీరు వెనకాలంటే మీరు ఇద్దరే. ఎంతమంది అండి? కోటాను కోట్లు. ఆ మాట ఒకటి చాలు నాకు. ఎంతమంది అండి? కోటాను కోట్ల దేవదూతలు ఉంటూ ఉండగా ఇక్కడ 7 ఏర్పాటు చేసుకున్నాడు. వారి దగ్గర తెగుళ్ళు ఉన్నాయి. ఏం పట్టుకొని ఉన్నారు? అలాంటి ఒక పెద్ద బావులు అంటారు దాన్ని, ఇలా పట్టుకొని ఉన్నారు, పాత్ర. అయితే ఆ తెగుళ్ళు కుమ్మరించే ఆ పరిస్థితి ఏంటంటే, ఎవరైనా సరే కుమారుణ్ణి శిక్షించినప్పుడు, కుమార్తెను శిక్షించినప్పుడు బెత్తమించుకొని బెల్టించుకొని కొడుతున్నారంటే అర్థం ఏంటి? గట్టిగా చెప్పాలి. స్కూల్ గోయింగ్, కాలేజ్ గోయింగ్ చెప్పండి.
బుద్ధి లేకుండా పనిచేస్తున్నాడు. చదవట్లేదు, స్కూల్కి వెళ్ళట్లేదు, హోంవర్క్ చేయట్లేదు. అంతే కదా, అందుకే కదా దెబ్బలు పడ్డాయి. మీకు పడ్డాయా? గట్టిగా కొట్టారు మా నాన్న, మామూలుగా లేదు. ఓకే, ఎక్కువ దెబ్బలు మా ఇంట్లో నేనే తిన్నాను. ఓకేనా? సరే, ఇక్కడ ప్రభువు కూడా దెబ్బలు కొట్టడానికి ఏమి ఏర్పాటు చేసుకున్నాడు? బుద్ధి తెచ్చుకోవడానికి. ఎవరిది అండి? ఎవరు బుద్ధి తెచ్చుకోవాలి? ప్రభువుని విసర్జించిన వారు, ప్రభువుని ఖాతరు చేయని వారు, వారి ఇష్టానుసారంగా జీవిస్తున్న వారికి బుద్ధి చెప్పడానికి 7 పాత్రలు పట్టుకొని 7 దూతలు ఉన్నారంట. అది దేవుని యొక్క ఉగ్రత. ఆ పాత్రలు నిండా ఏమున్నాయండి? గట్టిగా చెప్పాలి అయ్యగారు, ఏమున్నాయండి? దీని నిండా ఏమున్నాయి? అయ్యగారులు మీరు చెప్పాలి, ఏమున్నాయండి? నీళ్లు ఉన్నాయి. ఆ పాత్రలో ఏమున్నాయి? దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపము. హల్లెలూయా. ఏమని ఉంది చూడండి, 7 దూతలు, ఇవే కడవరి తెగుళ్ళు, వీటితో దేవుని కోపము సమాప్తము అవుతుంది. అర్థం చేసుకున్నాం. ఎవరైనా కోవిడ్ అనే మాట విన్నారా? అసలు వెళ్ళలేదు కదమ్మా, విన్నారా? ఎప్పుడైనా ప్రపంచానికి కోవిడ్ దర్శించిందా, వచ్చిందా? ఎప్పుడైనా? ఈ భూమి పుట్టక మునుపు ఏయో జబ్బులు ఉన్నాయేమో కానీ భూమి పుట్టిన తర్వాత కోవిడ్ అనే వ్యాధి రావడం అనేది అదే ప్రథమం. అంటే ఆ పేరు పెట్టడం ముందు ఉన్నదేమో కానీ సైంటిస్టులు కనుక్కొని దానికి నామకరణ చేశారు. ఈరోజు ఆలోచన చేయండి. కోవిడ్ ఈ దేశము ఒక్క భారతదేశమే కాదు, ప్రపంచ దేశాలన్నీ నలుమూలలో చుట్టబెట్టింది. కొండలు, లోయలు, అడవులు అన్నీ కూడా నేనున్నానని చెప్పింది. అవునా? అది ఎవరి ఉగ్రత? దేవుని ఉగ్రత. దేవుని ఉగ్రత. ఊపిరి అంటే ఏంటి? ఊపిరి విలువేంటి? ఆక్సిజన్ సిలిండర్ ఖరీదేంటి? వెంటిలేటర్ ఖరీదేంటి? ఐసీయూ ట్రీట్మెంట్ ఏంటి? అంత ఖరీదు. దేవుడు ఉచితంగా మనకు ఊపిరిస్తుంటే, దేవుడు మనకు ఉచితంగా ఈ నీళ్ళు ఇస్తుంటే మనం ఏం చేస్తున్నామన్నట? దేవుని విసర్జించి ఉంటున్నాము, సృష్టికర్తను విసర్జిస్తున్నాము, సృష్టిని పూజిస్తూ ఉన్నాము. హల్లెలూయా. ఈ రోజున భయము కావాలి. మానవుడికి ఈ రూపం ఇచ్చింది ఎవరు? ఈ ముక్కు, నోరు, ఈ కళ్ళు ఇవన్నీ పెట్టి అందులో ఊపిరి పోసి నీకు జ్ఞానం ఇచ్చింది ఎవరు? సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని, ఆయన పేరు యెహోవా అను నామము కలిగిన వాడు, ఉన్నవాడు అను నామము కలిగిన వాడు. నేనే అన్నాడు, నేనే అన్నాడు, అల్ఫాయు ఒమేగాయు నేనే అన్నాడు. అట్టి దేవుని మర్చిపోయి మనము ఆయన ఎవరో తెలియదు అంటే ఆయన కోపం రాదా? మీ నాన్నగారు మిమ్మల్ని ఇంత కష్టపడి డిగ్రీ చదివించి, పీజీ చదివించి, మంచి జాబ్ చేస్తూ చక్కగా బ్రతకమ్మా అని అంటే నువ్వు పంచి కట్టుకున్నావు, మాసిపోయిన బట్టలు వేసుకున్నావు, కంపు కొడుతాడు, నువ్వెవరు తెలియదంటే ఆయనకి ఏమొస్తుందండి? ఆయన ఏం చేస్తాడు? తీసుకుంటాడు కోరడా. అర్థమైందా? మన ప్రభువు రోషము గల దేవుడు. ఆయన ఎలాంటి వాడండి? రోషము కలిగిన దేవుడు. ఆ రోషము కలిగిన దేవునికి కోపం తేకూడదు. ఏం తేకూడదండి? పిల్లలారా, దేవుని యొక్క తల్లిదండ్రుల యొక్క కోపాన్ని రేపవద్దు. ఇక మీరు చేసిన పాపాలు, నేను చేసిన పాపాలు, మీరు ఆలోచించిన పాపాలు, నేను ఆలోచించిన పాపాలు, దేవుని వ్యతిరేకంగా జీవిస్తున్న పాపాలు, ఇక్కడే కూర్చొని దేవునికి మనసు ఇవ్వకుండా, హృదయం విప్పకుండా దేవుని మాటలు విననే స్థితిని బట్టి ఇవన్నీ కూడా దేవుడు చూస్తాడు. అందుకే అంటున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియకు. నేను పిల్లలను పెంచి పెద్దవారినిగా చేశాను, కానీ వారు నా మాట ఆలకించలేదు. ఇప్పుడు ఎవరికి సాక్షులుగా పెట్టాడు?
ఆ అమ్మగారిని పెడితే ఆ అమ్మగారు నాకు తెలియదు ఆయన ఎవరు అంటాడు. ఆయనకి చెబితే ఆయన తెలియదు అని అంటాడు. ఎవరు సాక్ష్యం చెప్పరు ప్రభువుకు. అందుకే ఏం చేస్తున్నాడుగా, భూమి ఆకాశాన్ని పెంచుకున్నాడు. నేను భూమితో మాట్లాడతాను, ఆకాశంతో మాట్లాడతాను. నువ్వేమి చేసావో నేనేమి చేస్తాను, నువ్వు ఏమి ఆలోచించావో, నువ్వు ఏమి తలంచావో, ఇవన్నీ కూడా ప్రభువుకు స్పష్టంగా తెలుసు. ఈరోజున ఆలోచించేద్దాం. మంచముల మీద పరుండి పాపములను యోచించుచూ ఉన్న వారికి శ్రమ. ముష్కరులారా అంటాడు, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. ఏమి దేవుడు మనకి పాపిష్టి జనమా అని అడ్రస్ చేయాలా? పసివేదల ప్రజలారా ప్రేమతో అనొచ్చు కదా. ఎందుకు అంటున్నాడు? ప్రభువుకి హృదయం ఇవ్వకపోతే, ప్రభువుకు దూరంగా పెడితే, ప్రభువుని పక్కన పెడితే ఆయన కోపము కట్టలు తెచ్చుకుని వస్తుంది. నా ప్రియమైన వాళ్ళారా, ఈరోజున ఆలోచన చేద్దాము. దేవుని చేత, ఆయన చేతిలో మనం పడితే అది బహుభయంకరం. ఎలా అండి? అది బహుభయంకరం. ఈరోజు నా ప్రియమైన బ్రదర్స్, మీరు మళ్ళీ రండి. ఓకే, రిక్వెస్ట్ యూ టు కమ్. ఈరోజున ఎంత మంచి మాట అంటే, 7 తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న 7 దూతలు అని మనకు 7 దూతల యొక్క కుమ్మరింపు, రాబోతూ ఉన్న ఉగ్రత. ప్రభువును విసర్జించిన వారు రుచి చూడక తప్పదు. ఎవరండి? ప్రభువును విసర్జించిన వారు. ఇక్కడ ఇంకొక చాలా చక్కని సన్నివేశం మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. 2వ వచనం, మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికము. ఎలాంటి? స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూశాను. ఎవరు? యోహాను భక్తుడు చూస్తున్నాడు. అగ్నితో కలిసిన సముద్రం అట. సముద్రము ఎప్పుడైనా అగ్నితో కలిసి ఉంటుందా? ఆ అగ్నితో కలిసినట్టుగా ఎర్రగా ఉంటుందా సముద్రము? ఉండదు. అది ఎలా ఉంటుందండి? అది బ్లూయిష్ గా ఉంటుంది, నీలి వర్ణంగా ఉంటుంది, ఆకాశంతో కలిసినట్టుగా ఉంటుంది. కానీ యోహాను భక్తుడు చూస్తున్న ఈ యొక్క సముద్రము ఎలా ఉందటండి? స్ఫటికము, అగ్నితో మిళితమైనట్టు. ఎలా అమ్మా? అగ్నితో మిళితమైనట్టు. ఈ యొక్క అగ్నితో మిళితమై ఉన్న ఈ స్ఫటికము లాంటి సముద్రము వంటిది ఒకటి నేను చూచింది. ఈ సముద్రము ఎక్కడుంది? పరలోకములో ఉంది. ఎక్కడ ఈ సముద్రం ఉందంటే, ప్రభు సింహాసన ఆసీనుడై ఉన్నాడు. ఆ సింహాసన ఆసీనుడై ఉన్న ఆ ప్రభు యొక్క ఎదుట స్ఫటికమును పోలిన, అగ్నితో కలిసి ఉన్న, మిళితమై ఉన్న ఈ గొప్ప సముద్రమును చూస్తూ ఉన్నాడు. ఆ వెనకాల జరుగుతున్న ఇంకొక విషయం చూద్దామండి. ఈ సముద్రము వంటిది కనిపించింది. ఆ క్రూర మృగమునకును, దాని ప్రతిమకును, దాని పేరు గల సంఖ్యకును లోబడగా వాటిని జయించిన వారు దేవుని వీడలు కలవారై. హల్లెలూయా. 7 ఏళ్ల మహాశ్రమలు రాబోతున్నాయి. సంఘమంతా కూడా ఎత్తబడబోయే సమయం ఆసన్నమైపోయింది. ఆ ప్రభువుకి హృదయం ఇచ్చి, ఆ ప్రభుని అంగీకరించి నమ్మి బాప్తిస్మము పొందిన తర్వాత సార్వత్రిక సంఘమంతా కూడా ఒక్కటై ఆ ప్రభువు ఈ సంఘమును కొనిపోబడుతూ ఉన్నాడు, తీసుకొని వెళ్ళబోతూ ఉన్నాడు. ఎక్కడికి? పెళ్లి విందుకు. ఎక్కడికి? పరలోకమునకు. ఎక్కడికమ్మా? గట్టిగా. ఇక విడువబడిన వారు ఉంటారు. ఎవరండి? విడువబడిన వారు. ఈ విడువబడిన వారు ఎందుకోసం విడువబడ్డారంటే, ప్రభువును తిరస్కరించిన వారు. ప్రభువు మాకు ఎవరో తెలీదు అని క్రూర మృగమునకు 666 ముద్ర వేయించుకొని
ఆ సృష్టమును, ఆ ప్రతిమను నమస్కారము చేసినవారు. అయితే ఈ సముద్రము దేనికి సాదృశ్యంగా ఉంది అని అంటే దేవుని యొక్క బిడ్డలకు, దేవుని యొక్క పరిశుద్ధులకు సాదృశ్యంగా ఉంది. సముద్రము నిండుగా పరిశుద్ధులు, దాని వద్ద వీణలు కలవారు ఉన్నారంట. ఎవరండి? వీణలు. వీణలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? ఇక్కడ వీణలు వాయించేవారు కనబడతలేదు, వీరు బయటికి వెళ్ళారు. ఏమండి, వీణలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? వీణలు చెప్పండి అయ్యారు. వీణలు ఏం చేస్తారు? ప్లే చేస్తారు. వైల్ వి ఆర్ సింగింగ్. హల్లెలూయా పాట పాడండి. హల్లెలూయా స్తుతి మహిమ హల్లెలూయా స్తుతి మహిమ వాయిస్తారు. నాకు కంచరది కదా, వారైతే ఇలాగా. ఎవరండి అక్కడ? ఎవరు వాయిస్తున్నారు? ప్రభు యొక్క సింహాసనం ఎదుట వీణలు కలవారై వాయించడానికి సంతోషంగా ఉన్నారు. ఎవరు? ఎవరు? పరిశుద్ధులు. ఎవరండి? ఈ లోకములో 7 ఏళ్ల మహాశ్రమలో అక్రూర మృగమునకు మొక్కని వారు, ఆ ప్రతిమకు నమస్కారము చేయని వారు, వాడి యొక్క ముద్ర నొసట్ల యందు గాని చేతుల మీద గాని వేసుకొని వారు ఎవరైతే ఉన్నారో వారు ఏమి చేయబడతారంటే శిక్షిస్తాడు వాడు. ఈ లోక అధికారి ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. ఎలాంటి శిక్ష? ప్రాణం తీస్తాడు. వీరు సరాసరి ఎక్కడికి వెళ్తారంటే పరలోకానికి వెళ్తారు. హల్లెలూయా. వీరి ఆత్మలు పరలోకానికి వెళ్ళి దేవుని యొక్క సింహాసనం ఎదుట ఉంటారు. హల్లెలూయా. సముద్రం నిండుగా ఉంటారు. సముద్రం అంతా నిండుగా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగా. వారు ఎంతో సంబరముతో, ఎంతో సంతోషముతో దేవుని స్తుతిస్తారు. వారికి దేవుడు ఎటువంటి పని ఇచ్చాడు చూస్తే అద్భుతంగా ఉంది. ఒకసారి చదువుతామండి. క్రూర మృగమునకును దాని ప్రతిమకును దాని పేరు గల సంఖ్య అనగా 666వ సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు వీరెవరండి? ఈ సముద్రంలో ఉన్నవారు, ఒడ్డున వీణలు కలిగిన వారు. ఎవరు? జయించిన వారు. ఎవరమ్మా? లోకములో మనం బ్రతికేది కొద్ది కాలమే. బ్రతికితే 100 ఏళ్ళు, 120 ఏళ్ళు, 70-80 కన్నా ఎక్కువ బ్రతకం. కానీ అపవాది తంత్రములకు లోబడక జయిస్తే మన ప్రభుతో కలకాలం ఉంటాము. హల్లెలూయా. అంతకాలము కలకాలము ఉంటాము. హల్లెలూయా. ఆ స్ఫటికపు సముద్రమునొద్ద వీణలు కలవారై దేవుని యొక్క సేవార్థమై పట్టుకొని ఉన్నారు. మ్యూజిక్ టీం ఎందుకండి? ఈ యొక్క చర్చిలో మ్యూజిక్ టీం ఉంటారు. అక్కడ కూర్చుంటారు, అయ్యగారు పాడుతూ ఉంటారు. దేనికోసం? మందిరంలో ప్రభు యొక్క సేవార్థమై. ఇక్కడ ఈ మ్యూజిక్ టీం, ఈ పరిశుద్ధులు ఆ మహాప్రభువుని దర్శించుకొని సేవించడానికి, స్తుతించడానికి, గానము చేయడానికి ఆ పరలోకములో ఉన్నారు. సేవార్థమై. చెప్పండమ్మా, ఎంత భాగ్యం ఇచ్చాడు చూసారా. ఇన్ని కోట్లు, బిలియన్స్ ఆఫ్ పీపుల్ ఉంటుండగా దేవుని యొక్క నామం కొరకు వారు అంకితం చేసుకున్నవారు, ఈ లోకమును జయము పొందిన వారు, అక్కడ ప్రభు యొక్క సేవకు ఎంపిక చేసుకున్న సెలెక్టెడ్ పీపుల్ అండ్ ఎలక్టెడ్ పీపుల్. హల్లెలూయా.
What a wonderful privilege it is. Hallelujah. I saw as it were a sea of glass mingled with the fire, and them that had gotten the victory over the beast, over his image, over his mark, over the number of his name, stand on the sea of glass, having the harps of God. వీణలు కలవాలే. వారు దేవుని యొక్క సేవార్థమై సముద్రము వద్ద వారు ఉన్నట యోహాను భక్తుడు చూస్తూ ఉన్నారు. వారు ఏం చేస్తున్నారు అని మనం ఇంకా చూస్తే, వారు ప్రభువా దేవా సర్వాధికారి అని కీర్తించుచూ ఉన్నారు. ఏమంటున్నారండి? మనం ఇక్కడ ఎందుకు వచ్చాము? వీరు ఆశ్చర్యమైన దేవుని యొక్క అద్భుతమైన కార్యములను వివరించుచు ప్రభువును స్తుతిస్తూ ఉన్నారు. వారు ప్రభువా దేవా సర్వాధికారి. మన ప్రభు ఎవరు? సర్వాధికారి, మన రక్షకుడు. ఆ ప్రభువు ఆశ్చర్యమైన కార్యములు చేసిన వాడు. ఆయన పేరేంటండి? ఆశ్చర్యకరుడు. చెప్పాలి, ఆశ్చర్యమైనవి ఆయన కార్యములు. యుగ యుగములకు రాజా, నీ మార్గములు సత్యములను న్యాయములు. కోవిడ్ ఆయన పంపించాడంటే కరుణగల దేవుడు కాదా? కృపగలవాడు కాదా? అంటే బుద్ధి లేకపోతే, మాట వినకపోతే, ప్రభు వైపు తిరగకపోతే బుద్ధి చెప్పడానికి ఆ ప్రభు కార్యములు న్యాయమైనవి. ఎలాంటివండి? న్యాయమైనవి. నువ్వు మాట వినకపోతే ఆయన ఏం చేస్తాడండి? జులిపిస్తాడు కొరడ. ఆలోచన చేద్దామండి. ఈ లోకంలో ప్రభు జులిపిస్తాడు. హల్లెలూయా. They sing the song of Moses, the servant of God. ఈ పాట ఎక్కడి పాట? ఏ పాట నేర్చుకుని వచ్చిన వారు పరలోకానికి? మోసెస్ అనగా మోసే పాడిన పాట అక్కడ పాడుతున్నారు. హల్లెలూయా. దైవ సేవకులారా, ఎంత అద్భుతమండి. మోసే ఎవరికి నేర్పించాడు? ఇశ్రాయేలీయులకు. ఎవరికండి? ఇశ్రాయేలీయులకు. ఇప్పుడు ఈ మనం చూస్తున్న సముద్రం వద్ద వీణలు కలవారు ఎక్కడున్నారు? పరలోకంలో ఉన్నారు. ఆ పరలోకంలో ఇక్కడ నేర్చుకున్న పాట, కీర్తన అక్కడ పాడుతూ ఉన్నారు. ఎంత బాగుంది చూసారండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. They sing the song of Moses, the servant of God, and the song of the Lamb, saying, great and marvelous are thy works, Lord God Almighty, just and true are thy ways, thou King of saints. ఏమని చెప్తున్నారు? నీవు ఆశ్చర్యకరుడు, నీ మార్గములు సత్యములు న్యాయమైనవి, నీవు చేసేవన్నీ కూడా యథార్థమైనవని వారు ఉచ్చరిస్తూ పాడుతున్నారు. ఈ పాట ఎవరు నేర్పించారు వారికి? గట్టిగా చెప్పండి. మోషే అప్పుడెక్కడ ఉన్నాడు? పూర్వం ఐగుప్తు నుంచి ఇశ్రాయేలును నడిపించినప్పుడు నేర్పించిన పాట. వారి తరముల తర్వాత పిల్లలకి ఈ పాట నేర్పించారు. రానున్న కాలంలో ఏడేళ్ల మహాశ్రమలలో రాబోతున్న ఆ క్రూర మృగము యొక్క హింస, వాడి యొక్క ముద్ర, వాడి యొక్క ప్రతిమకు నమస్కారం చేయకపోతే హతము చేసే ఆ భయంకరమైన ఆజ్ఞ జారీ అయినప్పుడు ఈ మోషే పాట పాడుతున్న ఈ భక్తులు దేవుని కొరకు ఏం చేశారు? నిలబడ్డారు. వారు జయించారు. ఎవరిని? ప్రపంచ అధినేతను జయించి ఉన్నారు. హల్లెలూయా. అందుకే వారికి గొప్ప ఆధిక్యత. మహాప్రభువు సర్వాధికారి, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఆయన ఆశ్చర్యమైన కార్యములు చేయువాడు అని వారు మోషే కీర్తన, గొర్రెపిల్ల కీర్తన పాడుచూ ఉన్నారు.
హల్లెలూయా. ప్రభువా, నువ్వు మాత్రము పవిత్రుడవు. ఈ లోకంలో ఎవరైనా పవిత్రులు ఉన్నారా? పరిశుద్ధులు ఉన్నారా? ఎవరైనా గొప్పవారు అనే దేవుళ్ళు కానీ, లేకపోతే ఎవరైనా దేవతలు కానీ పవిత్రులు పరిశుద్ధులు ఉన్నారా? కనబడరు. నా ప్రియమైన వాళ్ళరా, నీవు మాత్రమే పవిత్రుడవు, నువ్వు మాత్రమే పరిశుద్ధుడవు. హల్లెలూయా. నీకు భయపడని వాడు ఎవడు? ఎవరండి? నీకు భయపడని వాడు ఎవడు? అర్థమైందండి? ఈ దయ్యాలు పట్టి మనుషులు బాధపడతా ఉంటారు. యవనస్తులు అందరూ ఎంతో వేదన అనిపిస్తూ ఉంటారు. అప్పుడు నేను ఒకరోజు స్త్రీల కూడిక చేస్తూ ఉన్నప్పుడు ఆ స్త్రీల కూడికలో జరిగిన విషయం ఏమనగా, ప్రార్థన చేస్తున్నాను. వాక్యం అయిపోయిన తర్వాత అందరూ మోకరించి అత్తగారితో కోడలతో అత్తగారు, పక్కింటి వారితో, అందరితో వాళ్ళకున్న గొడవలన్నీ కూడా సమాధాన పడుతున్నారు. అత్తగారు క్షమించండి, కోడలు గారు ఇంకెప్పుడు అనలేండి. ఎంత బాగా వాళ్ళు సరి చేసుకుంటున్న సమయంలో ఒక ఆమె ఏం చేసింది తెలుసండి? ముడి వేసుకుంది. ఒక ఆవిడ మోకరించి ఆ పాప చూడండి అక్కడే మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకొని ఏడుస్తూ ఉంది. ఒప్పుకుంటుంది. ఆమె నువ్వు ఇటు తిరుగు తెలియటు, అటు తిరుగు మోకాళ్ళేసి వెంటనే మోకాళ్ళేసి ఆమె ప్రార్థన చేసుకుంటుంటే ఈమె జుట్టు పట్టుకుంది. ఇంకొక ఆమె ఆ కిటికీకి లాగేస్తుంది. కూర్చు పాప, ఆ కిటికీలోకి లాగేస్తుంది. ఎవరు? దయ్యం. ఏం పేరండి? దయ్యం. ముడి పట్టుకొని గిరగిర తిప్పేసి లాగేస్తుంది కిటికీలోకి. ఆ కిటికీకి తలుపులు ఉన్నాయి కానీ ఇవి లేవు, గ్రిల్స్ లేవు. సడన్ గా నేను ఒక్కొక్కరితో ప్రార్థన చేసుకోండి అమ్మా, మీరు పాపాలు ఒప్పుకోండి, మీ అత్తగారికి, మీ మామగారికి, లేకపోతే ఎవరికైనా బాధపడితే మాట్లాడి తిట్టి కొట్టి ఏమని చేసుకున్నారో క్షమించుకోమని అడగండి అమ్మా, నేను ప్రార్థన చేసుకోండి అని అడుగుతుంటే ఒక్కసారి అలా చూసేసరికి ఆ పిల్లని ఈడ్చుకొని ఆ కిటికీ మీద కూర్చోబెట్టింది. ఎవరు? దయ్యం పట్టిన మనిషి. ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు నేను ఆ కిటికీకి ఈడ్చుకొని వెళ్ళిపోయింది కదా ఆమెను పట్టుకొని కిందికి నేను లాగాను. హల్లెలూయా, హల్లెలూయా. కిందికి నేను లాగాను, లేకపోతే పడిపోద్ది. లాగి దయ్యం పట్టుకున్న మనిషిని యేసు నామములో గద్దించి సాతాన్ని వెలగొట్టాను. దేవునికి మహిమ కలుగును గాక. దాని పేరేమంటుంది? మరియమ్మాట. చూసారండి, దేవుని పేర్లే చెప్తుంది. అంటే దేవుని పేరుతో ఉండదు దయ్యం. కానీ ఆ మరియమ్మ అనే ఆవిడ ఎక్కడో ఉంటుంది, ఆవిడ లోపల దూరింది అనమాట. దయ్యాలు మనుషుల లోపల దూరి ఏం చేస్తారు? విలువెల్లాడిస్తారు. అర్థం చేసుకున్నాం. దయ్యాలకి దేవుడికి ఉన్న పేరేంటో తెలుసు. ఆయన పరిశుద్ధుడు అని తెలుసు, ఆయన దావీదు కుమారుడు అని తెలుసు, ఆయన సర్వాధికారి అని తెలుసు. మరి నీకు తెలుసా? నీకు తెలుసా? ఆ ప్రభు నా రక్షకుడు, నా కొరకు ఈ లోకమునికి వచ్చి ఉన్నాడు, ఆయన నా కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడని నువ్వు గ్రహించేవా? అలా అయితే నీ హృదయం ఇచ్చేవా? ఈ రెండే ప్రశ్నలు మన జీవితంలో ఉన్నాయి. ఈ రోజున ఇంకొక విషయం ఆలోచన చేద్దామండి. వీరు దేవుని స్తుతిస్తూ మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచూ ఉన్నారు. ఏం చేస్తున్నారండి? గొర్రెపిల్ల కీర్తన కూడా పాడుతున్నారు. గొర్రెపిల్ల కీర్తన అంటే ఎవరు? రెండు పాస్టర్స్ దయచేసి చెప్పండి, గొర్రెపిల్ల కీర్తన అంటే ఏంటి? అయ్యగారు చెప్పండి. గొర్రెపిల్ల కీర్తన కూడా పాడుతున్నారు అంటే ఎవరు? హల్లెలూయా చెప్పాలి. గొర్రెపిల్ల కీర్తన అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభువుని గూర్చిన కీర్తన.
అది చూద్దాం. ఓకే, గొర్రెపిల్ల కీర్తన పాడుచూ ఉన్నారట. ప్రకటన 5:9. ప్రకటన 5:9. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు. హల్లెలూయా. చాలండి. ఆ పెద్దలు ఏమని చెప్తున్నారంటే, ఏడుస్తూ ఉన్నారు. లోపటను వెలపటను వ్రాత కలిగిన గ్రంథం ఉంది, దానికి ముద్రలు వేసి సీల్ చేసి ఉన్నది. అయితే అది దేవుని యొక్క మహాసింహాసనములో ఆసీనుడై ఉన్న దేవుని చేతిలో ఉంది. ఎవరు తీస్తారు ఈ ముద్రలు? ఎవరు పుస్తకం తెరవగలరు అని ఒక పెద్ద దేవదూత అనౌన్స్మెంట్ చేస్తే, అప్పుడు పెద్దలు అంటున్నారు, 24 పెద్దలు ఉన్నారు. అందులో ఒక పెద్ద ఏమనంటున్నారు? పాస్టర్ గారు చదవండి. ఆ పెద్దలు 5:9. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకై ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగా చేసింది. హల్లెలూయా. గనుక వారు భూలోకమందు ఏలుదురు అని క్రొత్త పాట, గొర్రెపిల్ల పాట పాడుదురు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగా. ఈ గొర్రెపిల్ల ఎవరు అనంటే యేసు క్రీస్తు ప్రభు. ఎవరండి? గట్టిగా చెప్పండి అమ్మా. యేసు క్రీస్తు ప్రభు. పాస్టర్ గారు గట్టిగా మీరు హెల్ప్ చేయాలి. అప్పుడు ఈ ప్రభు ఏమి చేశాడు అని అంటే, గొర్రెపిల్ల రూపంలో యేసుక్రీస్తు ప్రభు ఎందుకు కనబడుతున్నాడు అని అంటే, నేను ఈ లోకమునకు గొర్రెపిల్లగా రావడానికి కారణమేమనగా, నేను వధ చేయబడుటకు. దేనికమ్మా? వధ చేయబడుటకు, ప్రశస్తమైన రక్తమును చిందించుటకే ఈ లోకమునకు వచ్చి ఉన్నాను అని ఆ ప్రభు ఆ రూపంలో వచ్చి ఉన్నారు. ఇక్కడ ఏం చేస్తున్నారట? యేసుక్రీస్తు ప్రభు ఆ రక్తము ద్వారా, ఆయన కలువరి సిలువలో కార్చిన రక్తము ద్వారా ఆయన ఏం చేశాడు అని ఇక్కడ రాయబడి ఉందో చూడండి. ఆయన ప్రతి వంశములోను, ఎక్కడండి? గట్టిగా చెప్పండి. ప్రతి వంశములోను ఆయా భాషలు, హిందీ, ఇంగ్లీషు, మరాఠీ, తమిళ్, కన్నడ అన్ని కదండి. ఇవన్నీ భాషలు ఇండియాలో ఇన్ని వందలు. ఇంగ్లీషు, జర్మన్, ఇంకా ఏంటండి చైనీస్, వీళ్ళందరూ కూడా మాట్లాడే మాట అక్కడ ఆ దేశాలు. ఈ భాషలు మాట్లాడే వారందరికీ అట, ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను పశువేదల, కొవ్వూరు, తాళ్ళపూడు, వేములూరు, చాగళ్ళు, పంగిడి, ఇవన్నీ నల్లజర్ల కదండి, ఎర్రగూడెం, నిడదవోలు, ఇవి ఇక్కడ మనకు తెలిసిన ఊళ్ళు. ప్రపంచంలో ఉన్న ప్రతి జనములోను, ప్రతి ఊరిలోను, ప్రతి భాషలోను, ప్రతి భాషలు మాట్లాడు వారిలోను ఆయన ఏం చేశాడట? దేవుని కొరకు మనుషులను కొన్నాడట. గట్టి చెప్పండి అమ్మా. మనుషులు, నేను తెలుగే మాట్లాడుతున్నాను. మనుషులను ఏం చేశాడట ఆయన? ఎవరు కొన్నారు? గట్టిగా యేసుక్రీస్తు ప్రభు. గట్టిగా అన్నం పెడతారు. ఏం పెట్టారండి? యేసుక్రీస్తు ప్రభు తన రక్తము, ఏ డబ్బులు అండి? ఏ డబ్బులు చెప్పండి బాబా. బంగారమా? ఏమండి? వెంట 5 రూపాయల, 10 రూపాయల, 1000 రూపాయల, ఏంటి? ఏం పెట్టి కొన్నాడు? తన ప్రశస్తమైన రక్తమును కార్చి, ఆ రక్తముతో
ఈ మనుషులందరినీ కొన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందండి? అర్థమైందా? మీరందరూ కూడా ఆయన బిడ్డలుగా ఆయన రాజ్యములో వారసులుగా చేసుకున్నాడు. కొన్నాడు మిమ్మల్ని, నన్ను కొన్నాడు. ఎంతలోకి, దేంట్లోకి మనము చేర్చబడాలని? పరలోక రాజ్యముగా మనల్ని చేస్తున్నాడట. దేవునికి ఒక రాజ్యముగాను మనల్ని ఎలా చేశారండి? ఎలా చేశారు? దేవునికి రాజ్యముగా చేశారు. భారత రాజ్యము ఏమండి, చైనా రాజ్యము, రష్యా రాజ్యము, అమెరికా రాజ్యము, అవన్నీ వీళ్ళు పెట్టేసుకున్నారు పేర్లు. గొప్పలు చెప్పేస్తారు. మాకు 140 బిలియన్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారని గొప్పలు చెప్పేసుకుంటారు. మా రాజ్యానికి మేమే అధికారులు పడతారు. కానీ కానీ మన ప్రభు యొక్క రాజ్యము అది శాశ్వత రాజ్యము. హల్లెలూయా. ఎలాంటి రాజ్యం నాన్న? శాశ్వతమైన రాజ్యము, మచ్చ కళంకము డాగు లేని రాజ్యము. హల్లెలూయా. నిషిద్ధమైనది ఏది కూడా అందులో చేరదు. హల్లెలూయా. మీకు మీరుగా పుట్టలేదు, మీకు మీరుగా పెరగలేదు, మీకు మీరుగా మీరు పోషించబడట్లేదు. ఆయన కృప ద్వారా మీరు పోషించబడుతూ ఉన్నారు. హల్లెలూయా. అందువల్ల 100 దావీదు చదవండి. సమస్త దేశములారా యెహోవాకు సాధుని చేయుడి, సంతోషముతో ఆయనను సేవించుడి. ఉత్సాహగానము చేయించు ఆయన సన్నిధికి రండి. ఉత్సాహగానము చేయించు ఆయన సన్నిధికి రండి. ఆయనే దేవుడని తెలుసుకునండి. ఆయనే మనల్ని పుట్టించాడు. ఆయన మనలను పుట్టించాడు. మనము ఆయన వారము, ఆయన ప్రజలము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, ఆయన మేపు గొర్రెలము. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు మేపుతున్నారండి? మన కాపరి ఎవరు? మనల్ని పరిపాలించున్నవాడు ఎవరు? హల్లెలూయా. మనము ఆయన ప్రజలము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. ఆయన మన దేవుడు. ఇంకా చదువు. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు అందువల్ల కృతజ్ఞత. ఆయన గుమ్మములో ఒక అయ్యగారు ఇంటిలో మాకేమిచ్చారు? కాఫీ ఇచ్చారు, మంచినీళ్ళు ఇచ్చారు, పండు పలహారం ఇచ్చారు. అప్పుడు మనం ఏం చేస్తాము? థ్యాంక్ యూ సార్, మీకు చాలా వందనాలు అమ్మగారు అని మనం చెప్తాం. మన ప్రభువుకు మనము ఏమి చెబుతున్నాం? ఆయనని కూపిరిచ్చాడు, కాళ్ళు చేతులు ముక్కు ముఖము అంతా ఇచ్చాడు. ఏ అంగవైకల్యము లేదు, ఏ బాధ లేకుండా దేవుడు నీకు ఈ లోకంలో ఆరోగ్యము, బలము, శక్తి ఇచ్చాడు. ఆ ప్రభువుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా? నీవు కీర్తనలు పాడుతున్నావా? ఆ ప్రభువుకి కృతజ్ఞత అర్పణలతో దేవునికి కృతజ్ఞత తెలియచేస్తూ ఉన్నావా? హల్లెలూయా. ఇక్కడ పాడితేనే, ఇక్కడ నేర్చుకుంటేనే, ఇక్కడ స్తుతిస్తేనే, ఇక్కడ ప్రార్థిస్తేనే అక్కడ మనము దేవుని స్తుతిస్తాము. హల్లెలూయా. వీణలు ఎక్స్పర్ట్స్ కీబోర్డ్ ప్లేయర్స్ అందరూ వాక్యము వినాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థం చేసుకోండి. ఏం చేయాలమ్మా? పాట నాకు రాదండి, అలాగైతే మీరు అక్కడ పాడలేరు. ఎవరితో పాడుతున్నారు మీరంతా? దేవదూతలతో. హల్లెలూయా, హల్లెలూయా. దేవదూతలతో. హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యం అది. కోటాను కోట్ల దేవదూతలు మహామహిమలో వసించుచున్న మన ప్రభువుకు స్తుతిస్తూ ఉన్నారు. హల్లెలూయా. They sang a new song, saying, "Thou art worthy to take the book and to open the seals thereof. For thou wast slain and hast redeemed us to God by the blood out of every kindred
and tongue and people and nation. మా దేవునికి ఒక రాజ్యంగా చేశాడు. ఏ దేవునికి అండి? మన దేవునికి. మన దేవునికి ఒక రాజ్యముగా చేసి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఇంకొక సీక్రెట్ చెప్పండి. మీరు ఎందుకు వీణులు పట్టుకుని ఉన్నారు అక్కడ? దేవుని ఇదా చెప్పాను, సేవార్థమే. ఎలాగా? సేవార్థమే. వీరిద్దరిని ఏమంటారు తెలుసా మీకు? వీరిద్దరిని యాజకులు. ఎలాగా? యాజకులు. మా దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేస్తుంది. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడండి. మనము ఈ లోకంలో పుట్టేము, చదివేసుకున్నాము, పెళ్లి చేసేసుకున్నాము, ఇల్లు కట్టేసుకున్నాం కాదు. అంతటితో నమ్మలేదు లైఫ్. అసలైన జీవితము అక్కడ నీకు పరలోక రాజ్యములు స్థానము సంపాదించుకున్నావా? ఆ ప్రభువును కలుసుకునే భాగ్యమును సంపాదించుకున్నావా? ఆ ప్రభువుతో కలకాలము జీవించే ఆ గొప్ప భాగ్యాన్ని నువ్వు సంపాదించుకున్నావా అనేది చాలా చాలా పెద్ద ప్రశ్న. హల్లెలూయా! దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగుగాక. వారు జయించిన వారు ఎవరండి? వీణను పట్టుకున్న వారు ఎవరు? జయించిన వారు. ఎవరిని జయించారు? తెలుగుదేశము కాంగ్రెస్ కమ్యూనిస్టు వారిన ఎవరిని జయించారు? ఎవరిని జయించారట అయ్యగారు? ఎవరిని జయించారు? వీరు సముద్రంలో ఉన్న ప్రజలు, ప్రతి నీటి బిందువు కూడా పరిశుద్ధులు. ఎవరిని జయించారు? క్రూర మృగమును. ఎవరినండి? క్రూర మృగమును. రాబోతున్న యాంటీ క్రైస్ట్ అనగా 666 నెంబర్ కలిగిన ఆ క్రూర మృగము వాడు నొసట్లేదు కానీ ఈ చేతిలో కానీ ముద్రించుకోకపోతే ఏం చేయబోతున్నాడు? సఫర్. ఓకే, ప్రాణం కాపాడుకోవాలి కాబట్టి మాకు ప్రభు తెలియదు, మాకు వద్దు అని అనుకున్నాం అనుకోండి, అక్కడ పరలోకానికి వెళ్ళిన తర్వాత పరలోకానికి వెళ్ళకపోయి పాతాళానికి దూతలు తోసేస్తారు. ఏం చేస్తారండి? పాతాళమునకు త్రోసివేస్తారు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, తరగదు, గొంతె కాదు. అర్థం చేసుకున్నాం. అది ఎంతకాలం? 1 సంవత్సరమా, 2 సంవత్సరాల, 3 ఏళ్ళ? పాప మీరు వినాలి. ఎంతకాలం? కలకాలము, యుగాలు. ఎంతకాలం అండి? యుగాలు. ఇప్పుడు ఈ శ్రమను మనము జయించడము ముఖ్యమా? ఆ పరలోక రాజ్యం సంపాదించుకోవడానికి మన ప్రాణం కూడా లెక్క చేయకుండా మన ఊపిరిని విడిచిపెట్టేయడం మంచిదా? ఏది ముఖ్యం? దేవుని కొరకు నువ్వు ముద్ర వేయించుకోకపోవడమే, ఆ ప్రతిమకు సాగిలపడకుండా ఉండడమే చాలా ప్రాముఖ్యం. యేసు నామము నిమిత్తము, ఆ సాక్ష్యము నిమిత్తము ప్రాణాలు సహితం పోగొట్టుకున్నారు తొలి దినాల్లో. అటువంటి రోజులు రాబోతున్నాయి. మీరు నిజంగా అటువంటి భయంకరమైన పరీక్ష ఎదుర్కోకుండా క్షేమంగా నెమ్మదిగా మీరు ఉండాలి అంటే ఇప్పుడే ఆ ప్రభువుని మీ హృదయంలో అంగీకరించుకొని ఆ ప్రభువుని నామమును ధరించుకొని మీరు పరిశుద్ధులుగా ఈ లోకములో జీవించాలి. దేవుని యొక్క వాక్యాన్ని భక్తి శ్రద్ధలతో నేర్చుకొని ఎదురు చూడాలి. ఏం చూడాలి? ఏమెదురు? బిందెలో నీళ్లు లేవు, మాకు మంచి ఎదురు రాలేదు కాబట్టి మా పని జరగదు. ఇంకొక ఆమె వచ్చింది, అసలే పని జరగదు. అలా ఎదురులు ఏంటి? ఎటువంటి ఎదురు? నిరీక్షణతో కూడిన ఎదురు చూపు. ఎటువంటి చూపండి? ఎవరి కోసం ఎదురు చూపు?
చెప్పండి గారు, ఎవరి కోసం అండి మీరు ఎదురు చూస్తున్నారు? గట్టిగా మీరు సరిగ్గా చెప్పట్లేదండి అయ్యగారు. ఎవరి కోసం ఎదురు చూపు? పెళ్లి కొడుకు కోసం. ఎవరి కోసం అండి? మీరంతా వధువు సంఘం అన్నమాట. ఎవరమ్మా? ఈ వధువు సంఘము ఎవరి కోసం ఎదురు చూడాలి? పెళ్లి కుమారుడి కోసం. హల్లెలూయా. శృంగానాదం చూపట్టుచు చంద్రబింబం బంత అందము కలదై. శృంగానాదము చూపట్టుచు చంద్రబింబం అంత అందము కలదై, సూర్యుని అంత కళలు కలదై, వ్యూహిత సైన్య సమభీకరి రూపిణియగు. ఈమె ఎవరు? ఈమె సౌందర్య రాశి. ఎవరమ్మా? సౌందర్య రాశి. నీ స్వరము మధురం మనోహర వదనం, నీ కనుల జంట సౌందర్యమితం. నీ స్వరం ఎలా ఉండాలట? వినట్లేదు అసలు కదా? మరి చెప్పండి వింటే. నీ స్వరము మధురం అంటే బెల్లంలా ఉంది. మధురం ఎలాగా? నీ స్వరము మధురం, అది మనోహర వదనం. నీ కనుల జంట రెండు సౌందర్య మిళితం. చూసారా? అంత అందగత్తే. ఎవరు? ఈ సియోను కుమారి. ఈ సియోను కుమారి అలంకరించుకుంటూ ఉంది. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో యూనివర్సల్ చర్చ్, సార్వత్రిక సంఘము మెరుగులు దిద్దుకునే సమయము, నలుగు పెట్టుకునే సమయము, మచ్చ డాగు కళంకాలన్నీ కూడా రుద్దుకునే సమయం ఇది. వరుని కోసము, ప్రభువుని కోసము ఎదుర్కొనుటకాయ, సిద్ధపడుటకాయ ఎదురు చూస్తూ ఉన్న సమయం. ఈ రోజున నీ ఆత్మను ఎలా చేసుకోవాలి? పెళ్లి కుమార్తె వలె. ఎంతమందిలో పెళ్లికి వస్తారు కదండి? కేజీ బంగారం కూడా వేసుకున్న వారు వస్తారు కదా. 5 లక్షల పట్టు చీర కూడా కట్టుకొని వస్తారు. కానీ ఆమెను ఎవరు చూడరు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, చూస్తారమ్మా? ఎవరు చూస్తారు? మీరు పెళ్లి కూతురులే ఒకసప్పుడు చెప్పండి, ఎవరిని చూస్తారు? గట్టిగా. పెళ్లి కుమార్తెనే చూస్తారు. ఆమె అబ్బా ఎంత అందంగా ఉంది, ఎంత తెల్లగా ఉంది, ఎంత పొడుగ్గా ఉంది, ఎంత చక్కని కనులు, ఎంత చక్కగా మాట్లాడుతుంది, ఇవన్నీ వర్ణించుకుంటా ఉంటారు. ఆమెకే పువ్వులు ఇస్తారు, ఆమెకే బట్టలు ఇస్తారు, ఆమెకే నలుగు పెడతారు, ఆమెనే చూస్తారు. ఇంకా ఎంత అందగత్తలు వచ్చినా ఎవరు వచ్చినా చూడరు. ఎందుకంటే ఆమె కొరకే మీరు వెళ్ళారు. ఆమె వివాహం చూడడానికే పిలువబడ్డారు. అర్థమైందా? కాబట్టి మనము ఆ విధంగా అలంకరించుకోవాలి. ఎలాగా? పెళ్లి కుమార్తె. ఇక్కడున్న పురుషులు కానీ స్త్రీలు కానీ అందరూ కూడా ఒక కాలు, ఒక చెయ్యి, ఒక ముక్కు, నోరు, వెంట్రుక, పాదాలు అన్నీ ఒక స్త్రీకి ఎలా ఉంటాయో అలాగే అందరూ ఒక్కసారి ఇలాగా ఆకర్షించబడతారు. అందరూ ఇలా అనుకోండి, ఒకసారి ఇలాంటి దగ్గరికి ప్రముఖులు ఫాస్ట్గా ఇలాగ దగ్గరగా అయిపోతారు. అందరూ కలిసి ఒక కుమార్తెగా సిద్ధపడిపోతుంది. ఈ కుమార్తెను, పెళ్లి కుమార్తెను పరిశుద్ధాత్మ దేవుడు ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభు వద్దకు ఇలాగ మేఘాల మీద తీసుకొని అప్పగిస్తాడు. ఎంత బాగుంది, ఎంత బాగుంది. ఆ ప్రభువుని కలుసుకోవాలి, ఆ పెళ్లి కుమార్తెలో కలిసిపోవాలి, ఆ ప్రభుని ఎదుర్కోవాలి. అలా అయితే నీ ఆత్మను ఏం చేయాలి? సిద్ధం చేసుకోవాలి. ఏం చేయాలండి? సిద్ధం చేసుకోవాలి. సియోను కుమారి, సియోను కుమారుడు యేసుక్రీస్తు ప్రభు.
ఆయన పెళ్లి కుమారుడై మనల్ని తీసుకొని పోవటకై ఆయన నిరీక్షణతో ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? నిరీక్షణ అంటే ఎదురు చూపు. పెళ్లి కుమార్తెనే ఎదురు చూడడం కాదు, ఆ ప్రభువు కూడా మేఘారూరుడే, అక్కడ మేఘాల మీద ఆశీనుడే ఎదురు చూస్తూ ఉన్నాడు ఈ పెళ్లి కుమార్తెను తీసుకుని పోటకు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీలో కుళ్ళు, కుషిద్ధము, మచ్చ, డాగు, కళంకము అలాంటివన్నీ కూడా ఏది ఉన్నా సరే నువ్వు పాపముతో ఉంటే ఆ ప్రభువు నిషిద్ధమైనది ఏది కూడా పరలోకమునకు చేర్చబడదు. అర్థం చేసుకున్నాం. ఈ రోజున నీ జీవితం ఎలాగుంది అర్థం చేసుకున్నాం. అవును, యేసుక్రీస్తు ప్రభు దయాళుడే, ఆయన దీర్ఘ శాంతము కలిగిన వాడే, ఆయన కృపా సత్య సంపూర్ణుడే. అయినప్పటికీ నీవు పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపెడితే, నీ ఆత్మను కళంకముతో ఉంచుకుంటే ఆ ప్రభు ఓచుకోడు. 1 పేతురు 2:2 సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దోషమును, మాటలను ఆగండి. ఆడోళ్ళు చేసే పనులు ఎక్కువ ఇక్కడ రాయబడే. చదవమ్మా. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటమును, అది కపటము, వేషధారణను, నమ్మడమా, అసూయను. నా వైపు చూడు. కపటం అంటే ఏంటి? కపటం పాస్టర్ గారు చెప్పాలి. కపటం అంటే వాళ్ళు చెప్పట్లేదు, నేను చెప్పండి. కపటం అంటే నేను కరెక్ట్గా అడుగుతాను, మీరు చెప్పండి. ఏమన్నా బాగున్నారా? ఇంతమంది అన్నారు కదా, ఇంతమందిలో ఎవరికి బాగలేకుండా లేదా? ఒళ్ళు నొప్పులు, నడుము నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయా? ఉన్నవాళ్ళు అబద్ధం చెప్పినట్టేనా? అంతే. అబద్ధమేనా? అబద్ధము. సమస్తమైన కపటం అంటే అది అబద్ధం. ఓకే, కపటమును ఏం చేయాలట? వేషధారణ. వేషధారణ అంటే చూడండి, ఇంకా కష్టమైన పరిస్థితి ఏంటంటే ఇక్కడున్నంత భక్తి, ఇక్కడున్న పాటలు, ఇక్కడున్న ఉపవాసాలు ఇవన్నీ కూడా ఎంతో ఎక్కువగా మీరు భక్తిగా కనబడతారు. ఇంటికి వెళ్ళినాక పుళ్ళేళ్ళు దెబ్బలాట, అత్తగారితో దెబ్బలాట, భర్తతో మాట్లాడండి గట్టిగా. భర్త గారు డబ్బులు ఇస్తే 100 రూపాయలు 50 రూపాయలు ఖర్చు పెట్టి కూరకి అయిపోయిందండి, డబ్బులు రేపటికి కావాలండి, 50 రూపాయలు జేబులో ఉంటాయి కదా. అలాగే డబ్బులన్నీ కూడేసండి, నెల నెల వారి కూడేసి కూరేసి కూరేసి ఏం చేస్తున్నారు? వారికి కావలసిన కొనుక్కుంటారు. అది అబద్ధం కాదా? దొంగతనం కాదా? ఎక్కడి నుంచి దొంగతనం? అబద్ధం మాట్లాడే భర్త జేబులో నుంచి దొంగతనం చేయట్లేదా? అత్తగారు వాళ్ళు వస్తే పప్పు చారు కొడు, అమ్మగారు వస్తే ఇంతకు ఉండేరు ఆ పాస్టర్ ఆవిడే అన్ని ఏం తిన్నవారు చెప్తే బాగుంటుంది, నాకు రావట్లేదు. ఏంటంటే బిర్యానీ, చికెన్ కర్రీ, ఇంకో ఫిష్ కర్రీ, ఇంకోటి. మరి అత్తగారు వస్తే పప్పు చారు కొడు, తోటకూర. తేడా ఉందా లేదా? అది వేషధారణ కాదా? కుళ్ళుతనమా కాదా? నీకు భర్త ఎక్కడి నుంచి వచ్చాడు? మీ అత్తగారి ఇవ్వబట్టే. ఇప్పుడు మీ అమ్మగారు బాగా చూడాలా, మీ అత్తగారు బాగా చూడాలా? మీ అత్తగారి కాళ్ళు కడిగి గౌరవించాలి. గౌరవిస్తున్నారు? నోవే. అర్థంగా జరుగుతున్న సంగతులు. కాబట్టి సీక్రెట్లు పాపము ఓడిగట్టుకుంటూ బ్యాంకుల్లో నింపుకుంటున్నారు. డ్వాక్రా మహిళల పొదుపు ఇది. అంటే మీకు అర్థం కావాలని చెప్తున్నా. ఈ పొదుపు అంతా కూడా ఒక రోజున మొత్తం టోటల్ చేసి దేవుడు 6 నెలలకి
అది అవసరమా? ఆ పని ఎవరు చేస్తారు? దూతలు. దూతలు వారిని ఆరణగిరికి తోసివేస్తారు. స్త్రీలు ఎక్కువగా పాపం చేసేవి ఇవే. సులువుగా చిక్కులు పెట్టు పాపము, కపటము, ద్వేషము, కల్మషము, చాడీలు, చెవు కొరుకోవడాలు మానేయండి. అబద్ధాలు, దూషణ మానేయండి. మీ నాలుకను కట్ చేసుకోండి. మీ నాలుకను మడత పెట్టుకోండి. దాంతో మీరు నరకం సంపాదిస్తున్నారు. అర్థమైందా? కాబట్టి సమస్తమైన దుష్టత్వం అంటే ఇవే. యథార్థత కావాలి. ఎలాంటి? అబద్ధమునకు జనకుడు ఎవరు? ఎవరు? అపవాది. ఓకే, అబద్ధమునకు జనకుడు అపవాది అయినప్పుడు మనం ఏమవుతాం? అలాంటి పనులు చేస్తే ప్రియమైన కుమార్తె అయిపోతాం. ఎవరికి? అపవాది అంటే అందరికీ అర్థం కాదు సార్. సాధవుడికి, దెయ్యానికి. అర్థమైందా? అవసరమా? ప్రభువు ఆయన పోలికలో మిమ్మల్ని సృష్టించుకున్నాడు. ఆయన రూపంలో మిమ్మల్ని సృష్టించుకున్నాడు. ఆయన ఊపిరి పోసాడు. అలాగైతే మీరు దెయ్యాలుగా పిలువబడాలా? అర్థం చేసుకోండి. మీకు మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. తొలి అమ్మ, నానమ్మ, తాతగారు ఎవరండి? అయ్యయ్యో, అర్థమైందండి? ఎవరండి మనకు పితరులు? ఎవరు? ఆదామవ్వలు. ఎవరండి? ప్రభు అన్నారు, ఆ వరుసలో ఉన్న పళ్ళన్నీ తినేయండి, ఈ వరుసలో ఉన్న చేపలన్నీ తినేయండి, ఎక్కడున్న మాంసాలు తినండి, ఈ ఆకుకూరలు తినండి, అన్నీ తినేసి ఇవన్నీ చూపించేశారు. నదులు చూసుకో, ఆ ఒడ్డు చూసుకో, ఈ ఒడ్డు చూసుకో, ఈ జంతువులు చూసుకో, అన్నీ చూపించాడు ప్రభు. ఇక చూడండి, మధ్యలో మాత్రం ఆ రెండు ఉన్నాయి. మంచి చెడులను తెలుగు నుంచే వృక్షము మరియు జీవ వృక్షం అవి మాత్రం తినొద్దన్నాడు. ఓకే, అయితే ఇప్పుడు అమ్మమ్మ గారితో స్నేహం చేసింది ఎవరు? ఎవరు? పరలోకం నుండి చూస్తున్నాడు అపవాది. పరలోకం నుండి చూస్తున్నాడు. ప్రభు ప్రతి సంధ్య వేళ ఈ స్త్రీతోని, ఆ పురుషుడితోను, ఆ కుటుంబంతో వెళ్తాడా? సహవాసం చేస్తాడా? మృదువుగా మాట్లాడతాడా? స్నేహితుల్లాగా తిరుగుతాడా? ఎంత సంతోషమా, ఆ భాగ్యమా నాకు లేదా? కుళ్ళు పుట్టింది ఎవరికి? అపవాదికి కన్ను పుట్టింది. ఇప్పుడు ఎలాగైనా సరే దేవుని యొక్క ప్రణాళికను పతనం చేయాలి, ఎలాగైనా సరే విడగొట్టాలి. వాడు ఏం చేశాడు? బిజీగా ఉన్నాడండి. ఆదమ గారు ఏం చేస్తున్నాడు? మొక్కలకి కలుపు తీస్తున్నాడు, గట్లు పెడుతున్నాడు, నీళ్లు పెడుతున్నాడు. అబ్బో, చాలా బిజీగా ఉన్నాడు. మన అమ్మగారు మాత్రం ఏం చేస్తున్నారు? ఇలాగే చూస్తుంది. అబ్బా, రమ్యమైనది. ఎలాగా? రమ్యమైనది చూడటానికి, తినుటకు చాలా మధురమైంది. ఇదే కదా తినొద్దన్నాడు. ఇదే కదా ఇంత అందంగా ఉంది, ఎంత చక్కగా మెరిసిపోతుంది, ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఒక్క పండు తింటే ఏమైపోతుంది? ప్రభు చూడు కదా ఏం చేసింది? అనుకుంటుంది. ఈలోగా అపవాది వచ్చి, ఇది నిజమా? నువ్వు అనుకున్నది నిజమా? తిననే వద్దన్నాడా? అవన్నీ తినమన్నాడు, అదొక్కటే వద్దన్నాడు అంటే ఆమె ఏమంటుంది? ఎవరు? అపవాది ఏమంటున్నాడు? సాతానుడు, ఇది నిజమా? ఏమే చెడు మాట్లాడలేదు. చెడు మాట్లాడాడండి. అమ్మ మీరు సమాధానం చెప్పండమ్మా. ఏమంటున్నాడు? ఇది నిజమా? నిజమే. ఇదొక్కటి మాత్రమే తినొద్దు అన్నాడు, ఇంకన్నీ తినమా. అర్థం చేసుకుంటారా? అపవాది మనతో మాట్లాడేటప్పుడు మనతోనే ఉంటాడు. అయ్యో నీకు కష్టం వచ్చిందా? అయ్యో ఈ బాధ, ఈ అప్పుల బాధ, అయ్యో మీ అత్తగారి ఏ మాట అన్నారా? అయ్యయ్యో అయ్యయ్యో అని దూరిపోతారు. మనం
సంసార జీవితంలో అక్కడ ఎక్కలేని అబద్ధాలు మాట్లాడమని, ఎక్కలేని చాడీలు చెప్పమని, చాడీలు చెప్పుకుంటూ వాళ్ళు కూడా నీకే తెలుసు నాకు తెలుసు అని ఏం చేస్తారు? పోసేస్తారు, విషం పోస్తారు, సీసం పోస్తారు. పోసి వాళ్ళని ఏం చేస్తారు? పతనం చేయాలని. ఈసారి అపవాది ఏం చేసింది? వాడు చెప్పిన తీయని కబుర్లని వినేసింది. ఎవరు? గట్టి చెప్పండి మా, ఎవరు విన్నారు? అవ్వమ్మ విన్నది. ఎవరు చెప్పిని? ఇప్పుడు ఏం చేసింది తెలుసా? సీక్రెట్ గా వాడు తినమన్నాడు కాబట్టి చక్ మన కట్ చేసుకొని ఒడిలో పెట్టుకొని, అలాగా ఒడి మరి అక్కడ చీర మరి నాకు లేవాడు. అప్పటికి చక్క పట్టుకొని ఇలా వచ్చేసి చక్కగా ఒళ్ళు కూర్చేస్తుంది. ఇలా కూర్చుంది. ఒకటి ఆల్రెడీ కొరికేసింది. కొరికేసి చాలా బాగుంది. కాయంతా తినేసి తిను నేకడిగా కనబడిపోతుంది తనకి. నేను ఇలాగే ఉంటే అలాగా ఆయన కూడా అలాగ అవ్వాలి నాతో పాటు, లేకపోతే ఆయన పరిశుద్ధుడిగా మిగిలిపోతాడు, నేను పాపిగా అయిపోతాను, నేను ఒంటరి అయిపోతాను అనేసి సీక్రెట్గా ఈ పాపం చేసిన తర్వాత ఏం చేస్తున్నాడు? అవ్వమ్మ ఇద్దరు కూడా నేకడైపోయారు. సీక్రెట్ అక్కడ దేవుని ప్రణాళికను పతనం చేయాలని వాడు శపథం చేశాడు దేవునితో. వాడు ఏం చేస్తున్నాడు? మొట్టమొదటి జంటను పతనం చేశాడు. ఆ రోజున కానీ అవ్వమ్మ కనుక అపవాదికి చోటు ఇవ్వకపోతే ఈ రోజున మీరందరూ ఒక మాట, ఒక్కసారి మీ చెవులు, మీ కళ్ళు, మీవన్నీ కూడా ఒక్కసారి దేవుని వైపు చూడండి. ఆయన ఎంత మహిమతో ఉన్నాడు, ఆయన ఎంత సంతోషంగా ఉన్నాడు, ఎంత గొప్పగా ఉన్నాడు. అలాగే మన ముందు ఆ ప్రభు బిడ్డల వలె ఉందము, ఆయనతో నడుద్దాము. ఎక్కడ చూసినా అమెరికా, జర్మన్, జపాన్, బెల్జియం అండ్ యూరోపియన్ కంట్రీస్ అండ్ వెస్టర్న్ కంట్రీస్, ఆల్ ఓవర్ ద వరల్డ్ ఆ ప్రభువు ఆయన బిడ్డలు మహా మహిమలో ఉండేవారు. హల్లెలూయా! ఎంత బాగుండేదండి. ఈ రంగు లేదు, ఈ రంగు లేదు, ఈ పచ్చ లేదు, ఈ నీలిమందు లేదు. ఏముండేదండి? గట్టిగా చెప్పండి గారు. ఒకటే రంగు, మహామహిమ కలిగిన ఆ మహిమ వస్త్రములతో, ధవళ కాంతితో. ఎలాంటి కాంతి? గట్టిగా చెప్పాలి. ధవళ కాంతిలో, మహామహిమతో, నీతి వస్త్రములతో ఆ ప్రభుతో మాట్లాడుతున్నాం. దేవుడు ఇలా వస్తుంటే ఇలాగా ఆ ప్రభు, మై లార్డ్, థ్యాంక్ యూ మై లార్డ్, ఓ ప్రైజ్ యూ, థ్యాంక్ యూ గ్లోరియస్ గాడ్, ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ విత్ యూ లార్డ్. వచ్చేసారా మీరు? ఏది ఇప్పుడు పారిపోతున్నాము. ఆయన సమీపించడానికి శక్తి లేదు, ఆ సమీపించడానికి యోగ్యత కోల్పోయి ఉన్నాం. అర్థమైందా? ఎందుకంటే మనకు మహిమ వస్త్రాలు లేవు, నీతి వస్త్రాలు లేవు. ఆ ప్రభువుని సమీపించలేదు. ఈ రోజున కోల్పోయిన ఆ నీతి వస్త్రాలు. ఇప్పుడు అమ్మమ్మని ఏమని పిలవాలి? మనం అబద్ధికురాలని పిలవాలా కాదా? చెప్పండి గట్టిగా. ఏమని పిలుస్తారు? నీతిమంతురాలని పిలుస్తారా? పిలవరు. పాపమునకు జనకురాలైపోయింది. పాప ఈ జనం ఇక్కడ చూడండి, ప్రతి జనములోను, ప్రతి వంశంలోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను దేవుని కొరకు ఒక రాజ్యముగా కొన్నావు. ఎలాగ? ప్రభు అయిన యేసు రక్తం ద్వారా. ఇప్పుడు ఎవరైతే అబద్ధికురాలైన అవ్వమ్మ సంతానంగా మారిపోయాము, ఇప్పుడు మళ్ళీ తిరిగి యేసు క్రీస్తు ప్రభు బిడ్డలుగా మారిపోవాలి. అంటే ఎలాగా జరుగుతుంది గారు? ఎలాగా ఇప్పుడే చదివే కదా. ఎలాగా? దేవుని కొరకు ఆ గొర్రె పిల్ల ఏం చేశాడట?
చదవండి అయ్య గారు, గొర్రెపిల్ల పాట చదవాలి, బంద కాదు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం, గొర్రెపిల్ల కీర్తన. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు అని చెప్పి, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలను, ప్రతి జనములను దేవుని కొరకు మనుషులను కొని మన దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేస్తున్నవి. కనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదు. ఎవరైతే యేసు రక్తంలో కడగబడతారో, ఎవరైతే వారి పాపములు ఒప్పుకుంటారో, యేసు క్రీస్తు ప్రభుని వారి హృదయంలో అంగీకరిస్తారు, ఆ ప్రభువుని నమ్మి బాప్తిసం పొంది దేవుని అంగీకరించిన వారు ఏమవుతారమ్మా? భూలోక రాజ్యములో ఏలుతారు. ఎవరు? జయించిన వారు. ఎక్కడుంటది రాజ్యం? అయ్యారు, ఎక్కడుంటది రాజ్యం? ఎక్కడుంటది రాజ్యం? ఏ రాజ్యం వెళ్తాడు? క్రూర మృగమును 666వ ముద్ర కలిగిన ప్రతిమకు, లేకపోతే ఆ ముద్రను వేయించుకోకుండా జయించిన వారు ఏమైపోయారు? హతమైపోయారట. వారు జయించారు. ఎందుకు? ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభుని అంగీకరించారు కాబట్టి ప్రతిమను కాదన్నారు. అయితే వారు సరాసరి వాళ్ళ ఆత్మలు ఎక్కడికి వెళ్ళాయి? పరలోక రాజ్యంలోకి వెళ్ళాయి. ఇప్పుడు వారు అందరూ కూడా క్రీస్తు ప్రభు తిరిగి 2వ రాకడలో వస్తారు. వచ్చినప్పుడు వారందరినీ తీసుకొని వస్తాడు. హల్లెలూయా! సియోను పర్వతములకు వస్తారు. అక్కడ సియోను పర్వతం మీద ఆ ప్రభు సింహాసనాసీనుడై 1000 ఏళ్ళు పరిపాలన చేయబోతూ ఉన్నాడు. ఆ రాజ్యంలో వీరు ఏలబోతూ ఉన్నారు. ఎవరు? దేవుని కొరకు జయించిన దేవుని అమరికి మహిమ కలుగుగా. ఈ రోజున నీ తీర్మానము, నీ ఆత్మవిశ్వాసము, నీ యొక్క ఆత్మీయ జీవితము ఏ స్థితిలో ఉందో నువ్వు తీర్మానం చేస్తావు. ఆలోచన చేయాలి. ఏ స్థితిలో ఉన్నావు? ఈ రోజున ఏ స్థితిలో ఉన్నావు? పాస్టర్ గారు ఏమన్నారు? వెళ్ళిపోయాను. యేసు ప్రభువుని క్షమించమన్నావు, వెళ్ళిపోయినట్టే కాదు. హృదయంలో సరైన తీర్మానం తీసుకోవాలి. పాపం ఒప్పుకోవాలి. ప్రభు పాదాల దగ్గర కడగాలి, కన్నీళ్లతో కడగాలి. ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఆయన కొరకు ఏం చేయాలి? మనము బ్రతకడానికి. యోహాను భక్తుడట, యేసు నామము కొరకు, ఆయన సాక్ష్యము కొరకు, ఆయన వాక్యము కొరకు పద్మాసు ద్వీపంలో పరవాసిగా ఉన్నాను అంటాడు. ఎందుకండి ఆయన్ని దాన్ని ఏమంటారు? పద్మాసు ద్వీపం అంటే ఏంటండి? ద్వీపం చెప్తున్నానా? ఐలాండ్. సముద్రం మధ్యలో ఒక ఇసుక తిప్ప లాంటిది ఉంటుంది. అక్కడ లోపల గుహలాగా అడవి, అక్కడ ఏముండదు, తిండి ఏముండదు. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో గ్రీసు, ఇటలీ, యూరోపియన్ దేశస్తులు, పశ్చిమ ఆసియాలో యోహాను భక్తులకి శిక్ష విధించారు. చూడండి ఏమంటున్నాడు, చూడండి. అతడు దేవుని వాక్యమును గురించి, యేసు క్రీస్తు సాక్ష్యమును గురించి తాను చూసినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చాడు. ఆ సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆయనకు పద్మాసు ద్వీపములో పరవాసిని అయ్యాను. అంటే ఏంటి? ఎందుకు పరవాసయ్యాడు? వాక్యము నిమిత్తము, యేసును గురించిన సాక్ష్యం ఇచ్చినందుకు ఆయనకి ఆ పద్మాసు ద్వీపములో పడవేసి ఉన్నారు. ఈ సంగతులు త్వరలో సంభవింప ఉన్నాయి. తొందరగా ప్రపంచం ఎలా ఉందో చెప్పమంటే ఇక్కడి నుంచి కదలేదు మీరు. అలా ఉంది. అలాంటి పరిస్థితులు రాబోతున్నాయని 2000 సంవత్సరాల క్రితమే చెప్పాడు. ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. At any time the Lord is going to come
అండ్ టేక్ హిస్ చర్చ్. లేకపోతే ఆయన ప్రియురాల్ని సంఘ వధువుని తీసుకెళ్ళిపోతారు. విడువబడిన వారు ఉంటారు, ప్రభు అంటే విసర్జించిన వారు మిగిలిపోతారు. అట్టి వారికి మాత్రము భయంకరమైన 7 ఏళ్ల మహాశ్రమలు రాబోతున్నాయి. వాటిని ఎదుర్కోగలవా? వాటిని తప్పించుకొని ప్రభు దగ్గరికి వెళ్తావా? అది నీ ఇష్టం. ప్రభునితో మాట్లాడాలని ప్రభుని వేడుకుంటున్నాను. ఈ వాక్యము ప్రభు దీవించునుగాక. ప్రార్థిద్దాం. మోకరించండి అమ్మా, ప్రార్థిద్దాం. ప్రార్థన చేసుకోండి. ఇప్పుడు మోకరించండి దయచేసి. పరలోక రాజ్యంలోనికి చేర్చబడాలని ప్రభుని యేసుక్రీస్తు అతనికి స్వరక్తం ఇచ్చి దేవునికి మాట తెలియజేస్తుంది కదా. జయించినటువంటి వారు వీణల వాయిస్తూ దేవునికి వాక్యం చక్కటి మంచి వర్తమానంతో ఈ రాత్రి నువ్వు దేవునికి వాక్యాన్ని విన్నావు. ఎంతసేపు దీవెన కొరకు ఆశీర్వాదం కొరకే కాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యమును జయించాలి అంటే ప్రభుని యేసుక్రీస్తు యొక్క స్వరక్తములో కడగబడి జయించినటువంటి వారి యొక్క బృందంలో ఉంటేనే ఈ రాత్రి పరలోకంలో చేర్చబడతాం. దేవుని యొక్క సంగ కొద్ది నిమిషాలు దేవా పరలోక రాజ్యం నాకు అనుగ్రహించండి. జయించే వారి యొక్క గుంపులో ఇదిగో తండ్రి అపవాదిక కోరలకు నేను తండ్రి ఏ మాత్రం కూడా తండ్రి నాయన లోబడకుండా, అపవాదిక తంత్రములకు లోబడకుండా నీ రక్తం ఇచ్చి హృదయపూర్వకంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, దీనికి వాక్యం చదివిస్తుంది కదా. ఆయన